చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాంగనే అన్ని కులాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను బీసీ ఉద్యమం చేస్తున్నానని చెప్పి బీసీ కులాలనే అవమానపరుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. తీన్మార్ మల్లన్న, నీ పద్ధతి మార్చుకో. నువ్వు నిన్న నీ లైవ్ షోలో క్యూ న్యూస్ లైవ్లో నాయ బ్రాహ్మణులు ఉద్దేశించి 20,000 ఇస్తే నాయ బ్రాహ్మణులు వచ్చి పక్కన కూర్చుంటున్నాడంటే మాట నువ్వు ఏదైతే నాయ బ్రాహ్మణులు ఉద్దేశించి మాట్లాడినావో తప్పకుండా నువ్వు బేషరతుగా ఆ వ్యాఖ్యలను నువ్వు ఉపసంహరించుకో. మల్లన్న, నాయ బ్రాహ్మణులు అంటే నీలాంటి వాళ్ళు అనుకుంటున్నావా? క్యారెక్టర్లెస్ ఫెలో, నువ్వు బ్లాక్ మెయిలరు. ఎక్కడి నుండి నీ ప్రస్థానం మొదలైంది? V6లో ఏముండే నీది? V6లో ఏంటి నీ ప్రస్థానం? ఎంత పని చేసినావు V6లో? ఇవాళ నీ దగ్గర ఎన్ని డబ్బులు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? 100,000 కోట్లు. నీలాగా బ్లాక్ మెయిలర్స్ అనుకుంటున్నావా? కుల సంఘాల నాయకులు అంటే, కుల సంఘాలంటే నీలాగా చీటర్స్ అనుకుంటున్నావా? నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా, ఇంతకుముందు కూడా 2-3 కులాలను నువ్వు ఉద్దేశించి మాట్లాడినావు. అసలు ఏం మాట్లాడతావు ఒకసారి ఆలోచన. ఒక ప్రజాప్రతినిధివి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్సీవి నువ్వు, పట్టాభద్రుల ఓట్లను పొందినటువంటి వ్యక్తివి నువ్వు చూస్తే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఏం మాట్లాడినా నీ నోరు, అసలు నోరు తెరిస్తేనే కంపు, మురి కాలువనయ్యా ఇంకా నీటిగా ఉంటుంది నీ నోరు కన్నా. నాయ బ్రాహ్మణులు ఉద్దేశించి పక్కన కూర్చుంటే 20,000 30,000 ఇస్తే కూర్చున్నట్టు మాట్లాడతావు. చులకనగా యూజ్లెస్ ఫెలో, నీ మాటలు వెంటనే ఉపసంహరించుకో. లేదంటే నాయ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున నీకు బుద్ధి చెప్తారు. మంగలి కత్తితో నీ నాలుగకు వస్తారు బిడ్డ. ఏమనుకుంటున్నావో? ఇంకొకసారి నాయ బ్రాహ్మణుల గురించి మాట్లాడితే అదే మా చేతులు 24 గంటల కత్తులు ఉంటాయి, నీ నాలుగకు వస్తాం బిడ్డ. ఇది 2వసారి నువ్వు మాట్లాడడం. నీ మాటలు జాగ్రత్త. ఒక క్యూ న్యూస్ ఉంది కదా అని చెప్పి, మీడియాలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడడానికి సిద్ధంగా లేరు. నీ దగ్గర ఎవరు ఇక్కడ జీతగాలు కాదు నీళ్ళ పడడానికి. నీ దగ్గర ఉంటారేమో చెంచాగిరి చేసేటోళ్ళు. ఇలా బీసీ ఉద్యమంలో పనిచేసేటువంటి వాళ్ళం, బీసీ కుల సంఘాలు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, ఇతర బీసీ కులాలు కానీ ఎవరు కూడా 42% మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళకు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నాం. నీలా అమ్ముడు పోయే నీతి కబడ్దారు. నువ్వు ఇంకొకసారి మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడితే నీ నాలుగకు వస్తాం బిడ్డ. నువ్వేమనుకుంటున్నావో? నువ్వు వెంటనే నాయ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నువ్వు బజార్లో కూడా తిరగనీయం. కబడ్దార్ తీన్మార్ మల్లన్న.